షా ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చి పడ్డారు. సన్లీ మాటల మత్తులోంచి ప్రస్తుత ప్రపంచపు వాస్తవంలోకి జారిపడ్డారు. షా ప్రశ్న ప్రమాదకరమైన పేలుడు పదార్థంలా పేలబోయే క్షణం ముందు క్షణం ఆగినట్లు గాలిలో స్తంభించింది. సన్లీ పెదవుల మీద నవ్వు చెదరలేదు. కళ్ళు మాత్రం నల్లరాతి శిలల్లా మారాయి. షా ప్రశ్నకు నిమిషం పాటు జవాబు చెప్పలేదు. అందరూ ఊపిరి బిగబట్టినట్లు నిశ్శబ్దం క్షణకాలం ఘనీభవించింది. చివరికి సన్లీ తల మెల్లగా అడ్డంగా ఊపాడు. వెరీ అన్వైజ్ మిస్టర్ షా, వెరీ అన్వైజ్ అన్నాడు. షా అంత తెలివి తక్కువ ప్రశ్న వేస్తాడని తను ఊహించలేకపోయాడని ధ్వనించేలా. నాతో చెయ్యి కలపకపోతే అని నువ్వు సందిగ్ధతలో ఆపిన ప్రశ్నకు నిర్ద్వందంగా సమాధానం చెబుతాను విను. మాతో కలిసి పనిచేయడం తప్ప మార్గం లేదు మీకు. ఆ రూబీ దీవికి దారి చూపి మాతో సహకరించకపోతే మీ ముగ్గురిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం. మామూలు చావు కాదు, నరకయాతన పెట్టి చంపుతాం. ఓపెన్ డెక్ మీద మాస్టికి కట్టిపారేసి రోజుకో అవయవం ధ్వంసం చేస్తూ చిత్రహింసలు పెట్టి చంపుతాం. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. ఆలోచించుకో మిస్టర్ షా. ఐ ఆమ్ ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ప్రతిఫలం లేనిదే పని చేయను. నా పథకానికి ప్రతిఫలం లేదని భావించినప్పుడు మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతానని అనుకోకు. నెవర్. ఇది ఉత్త బెదిరింపు కాదు. మీ పెంగ్విన్ డెక్ హ్యాండ్ రెహమాన్ గుర్తున్నాడుగా, నేనే అతన్ని మీ నావలో ప్రవేశపెట్టాను. నువ్వు సప్లైస్ పేరుతో జాబా దీవిలో పెంగ్విన్ ఆపావని రెహమాన్ ఫోన్ చేసి చెప్పగానే పెంగ్విన్ మీద రహస్యంగా దాచిన ట్రాన్స్మిటర్ను కనిపెట్టావని ఊహించాను. నేను ఊహించినట్లుగానే రెహమాన్ నాకు ఫోన్ చేసిన కొద్దిసేపటి నుండి మా రిసీవర్స్లో సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. అందుచేత వెంటనే హెలికాప్టర్లో జాబా దీవి చేరుకుని అక్కడి నుండి మిమ్మల్ని వెంటాడడం ప్రారంభించాం. మిమ్మల్ని రహస్యంగా వెంటాడుతూ మీ వెనకే రూబీ దీవి చేరుకోవాలని నా ఉద్దేశం. కానీ నువ్వు ట్రాన్స్మిటర్లు నాశనం చేయడం వలన ఆ పథకం ఫలించే అవకాశం లేదు. అంచేత ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగక తప్పలేదు. మిమ్మల్ని బందీలు చేస్తే తప్ప రూబీ దీవికి దారి తెలిసే అవకాశం లేదు. అప్పటికీ మీరు మమ్మల్ని తప్పించుకోవడానికి చాలా తెలివిగా ప్రయత్నించారు. బహుశా రాత్రిపూటైతే అది సాధ్యమయ్యేదేమో. ఎనీహౌ, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మేము గ్రెనేడ్స్ పేల్చే సమయానికి రెహమాన్ పెంగ్విన్ హోల్డాల్లో ఉన్నాడనే సంగతి నాకు తెలుసు. గ్రెనేడ్ సరిగ్గా పెంగ్విన్ మీద పేలితే రెహమాన్కు చావు తప్పదని తెలుసు. అయినా నేను సందేహించలేదు. రెహమాన్ నా మనిషి అయినా అతని గురించి ఆలోచిస్తే మీరు తప్పించుకుపోయే ప్రమాదం ఉంది. యు మోనిస్టర్, యు బ్లడీ హార్ట్లెస్ బాస్టర్డ్. గ్రెనేడ్ పేలుడికి ముక్కలై గాల్లోకి లేచిన రెహమాన్ శరీరం గుర్తుకు రాగానే నరేంద్రలో కోపం నిస్సహాయత పెళ్ళుబికి నోటికొచ్చినట్లు సన్లీని తిట్టడం ప్రారంభించాడు. నరేంద్ర నోరు మూయించడానికి డూపులే మళ్లీ ముందుకు రాబోయాడు గాని సన్లీ అతని భుజం పట్టుకుని వారించాడు. మనసులోని ఆవేశం తగ్గే వరకు 2 నిమిషాలు తెట్ల వర్షం కురిపించి ఆయాసంతో నీరసంగా కళ్ళు మూసుకున్నాడు నరేంద్ర చివరికి. సన్లీ మాత్రం నరేంద్ర ఆ గదిలోనే లేనట్లు ప్రవర్తిస్తూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని నరేంద్ర తెట్ల వర్షం ఆగే వరకు తాపీగా సిగరెట్ కాలుస్తూ ఉండిపోయాడు. నరేంద్ర నీరసంతో కళ్ళు మూసుకోగానే ఏమీ జరగనట్లు మళ్లీ తన సంభాషణ ప్రారంభించాడు. ప్రాణాల కన్నా పని ముఖ్యం నాకు. ఆ విషయం నొక్కి చెప్పడానికే రెహమాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది. సో మిస్టర్ షా, ఒక్కసారి ఆలోచించుకో. మొండితనంగా ప్రవర్తించడం వల్ల నీకు కలిసొచ్చేది ఏమీ లేదు. అనవసరంగా మీ ముగ్గురి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప. ఆన్ ది అదర్ హ్యాండ్, మాతో సహకరించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుల్లో నువ్వు ఒకడు అవుతావు. యూ విల్ బీ, ఆల్ ఆఫ్ యూ విల్ బీ రిచర్ దాన్ యాన్ ఇండియన్ మహారాజా. జస్ట్ థింక్ మిస్టర్ షా. ఆగాడు సన్లీ. యా, జస్ట్ థింక్ అండ్ మేక్ ఇట్ క్విక్ అన్నాడు డూప్లే ముద్దగా, ఫ్రెంచ్ సిగార్ తీసి వెలిగించుకుంటూ. ఫిలిప్స్ మాత్రం శిలాప్రతిమకు మళ్ళే వాళ్ళ ముగ్గురిని చూస్తూ నిలబడున్నాడు. చా, డోంట్ ఆన్సర్ దెమ్, లెట్ దెమ్ గో టు హెల్, పిచ్చిగారిచాడు నరేంద్ర. ఓహ్, షటప్ ప్రొఫెసర్. షాని ఆలోచించి నువ్వు అన్నాడు జంబా విసుగ్గా. సన్లీ ప్రపోజల్ అతనికి బాగా నచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది. కాళ్ళు చేతులు బంధించబడి ఉండడం వలన అటు ఇటు కదలడానికి సన్లీ వైపు చూడడానికి చాలా ఇబ్బందిగాను ఇరిటేటింగ్గాను ఉంది షాకు. నరేంద్ర జంబాల పరిస్థితి కూడా అలాగే ఉందని గ్రహించాడు షా. మీరు ముగ్గురు హేమాహేమీలు ఆయుధాలతో కాచుకునుండగా మీ నుండి తప్పించుకుని మీ షిప్లో ఎక్కడికి పారిపోతాం?
మమ్మల్ని ఇలా ఇబ్బందిగా కట్టిపడేయకపోతే కాస్త కట్లు ఓడదీస్తే సుఖంగా కూర్చుంటాం కదా అన్నాడు షా సన్లీని ఉద్దేశించి. వద్దన్నట్లు తల ఊగించాడు డూప్లే. ఒకసారి బాధగా దవడ నిమురుకొని. సన్నగా నవ్వాడు సన్లీ. డోంట్ వర్రీ డూప్లే. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త విశ్రాంతిగా కూర్చొనివ్వడంలో తప్పులేదు. బట్ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. సడన్గా కదలడానికి ప్రయత్నించినా, ఇంకేమైనా పిచ్చి వేషాలు వేసినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. కేవలం చేతులకున్న కట్లు మాత్రం విప్పుతాం. మెల్లిగా లేచి కూర్చోండి అని ఫిలిప్స్కు సైగ చేశాడు సన్లీ. ఫిలిప్స్ డూప్లే వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. సరే కాని అన్నట్లు భుజాలు ఎగరేశాడు డూప్లే. ముందు షా, తర్వాత నరేంద్ర, చివరికి జంబా. ఒక్కొక్కరి చేతులకి ఉన్న కట్లు ఊడదీశాడు ఫిలిప్స్. షా పాకుతూ లేచి గోడ కానుకుని కాళ్ళు చాపుకుని కూర్చున్నాడు. నరేంద్ర కూడా మూలుగుతూ మెల్లగా లేచి కూర్చుని చేతులు తాళ్లతో కట్టించోట రక్త ప్రసరణం జరగడానికి వీలుగా రుద్దుకోసాగాడు. జంబా మాత్రం చేతికట్లు తీసిన వెంటనే తల మీద కార్బైన్ దెబ్బకు వాచిన ప్రదేశాన్ని మెల్లగా చేతితో తడుముకుని క్షణం బాధతో పళ్ళు బిగబట్టాడు. తర్వాత షాకు మళ్ళీ గోడ కానుకుని కూర్చోడానికి వీలుగా గోడ దగ్గరికి చేతుల మీదుగా పాకసాగాడు. ఇదంతా చూస్తూనే షా తన ఆలోచనల్లో బిజీగా ఉన్నాడు. సన్లీ మాట్లాడిన ప్రతి మాట నిజమని అతనికి తెలుసు. రూబీదేవికి దారి కనుక్కోవడానికి తమ ముగ్గురిని చిత్రహింసలు పెట్టి చంపడానికి వాళ్ళేమాత్రం వెనకాడరు. తను వాళ్లతో సహకరించకపోతే చావు తథ్యం. ఏదైనా మహత్తర దైవశక్తి అకస్మాత్తుగా అడ్డుపడితే తప్ప. సన్లీ తను చేయదలుచుకుంది చేసి తీరతాడు. వాళ్ళు పెట్టే చిత్రహింసలను తట్టుకునే శక్తి తనకుందా? అసలు తనెందుకు చిత్రహింసలు పడ్డానికి సిద్ధపడాలి? చావుకు కూడా వెరవక రూబీదేవి రహస్యాన్ని దాచిపెట్టవలసిన అవసరం ఏముంది? సన్లీ అన్నట్టు ఆ రూబీని బయట ప్రపంచానికి పరిచయం చేస్తే బహుశా నరేంద్రకు అతిపెద్ద రూబీ డిస్కవరర్గా పేరు రావచ్చు. రికార్డు పుస్తకాల్లో అతని పేరెక్కచ్చు. బహుశా అతనితో పాటు తన పేరు కూడా రావచ్చు. ఇంకా అదృష్టం బాగుంటే రూబీలో నుండి కొండలు కరిగే భయంకర అగ్ని ఎలా పుడుతుందో నరేంద్ర కనుక్కోవచ్చు. కానీ ఆ అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నరేంద్ర కేవలం జియాలజిస్టే గాని ఫిజిస్ట్ కాడు. ఇకపోతే అతిపెద్ద రూబీ ఎలా ఏర్పడిందో, ఆ పరిసరాలు ప్రకృతి సహజంగా ఎలా ఏర్పడ్డాయో అతను సిద్ధాంతం తయారు చేయొచ్చు. దానివల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ ఉండకపోవచ్చు. కేవలం ఒక పరిశోధకుడిగా అతనికి ఆత్మ సంతృప్తి తప్ప. అసలు నరేంద్రకు తన లాయల్టీ ఏముంది? కేవలం లవ్ ఆఫ్ అడ్వెంచర్, సాహసాలు చెయ్యాలనే కాంక్ష, ప్రమాదాల్లో థ్రిల్ తనను ఈ రూబీ దీవి యాత్రకు పురికొల్పింది. అంతకు మించి ఇందులో తనకు ఇంట్రెస్ట్ ఏముంది? కేవలం నరేంద్రలోని సైంటిఫిక్ క్యూరియాసిటీని తృప్తిపరచడం కోసం వీళ్ళకి ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకోవాలా? తమతో సహకరిస్తే రూబీని అమ్మితే వచ్చే డబ్బులో వాటా ఇస్తానంటున్నాడు సన్లీ. ఒకవేళ సన్లీతో చేతులు కలిపితే రూబీ చేజిక్కిన తర్వాత మోసం చేయడని నమ్మకం ఏమిటి? అసలు సన్లీ గ్యాంగ్తో చేతులు కలపడానికి నరేంద్రకి ఏమాత్రం ఇష్టం లేనట్టు అర్థమవుతోంది. జంబా మాత్రం సన్లీ స్వీట్ టాకుకు పూర్తిగా వశమైపోయినట్లు అనిపిస్తోంది. కేవలం నరేంద్ర ఇష్టాయిష్టాల మీద తన ప్రాణాలు పోగొట్టుకోవాలా? నరేంద్ర మాత్రం అంత మూర్ఖంగా ఎందుకు ఆలోచించాలి? తన కోసం మరో ఇద్దరి ప్రాణాలు బలిపెట్టడానికి అతనికేం అభ్యంతరం లేనట్లుగా ఉంది. సన్లీతో చేతులు కలిపితే తర్వాత వచ్చే డబ్బులో వాటా వచ్చినా రాకపోయినా మున్ముందు వీళ్ల చేతుల్లోంచి తప్పించుకునే అవకాశమన్నా వస్తుంది కదా. ఇలా ఆలోచిస్తున్నాడు షా. వెల్ మిస్టర్ షా, వాట్ డు యు సే? అడిగాడు సన్లీ సిగరెట్టు నేల మీద పారేసి గూటు కాలితో నొక్కి ఆర్పేస్తూ. అంతర్గతంగా షా ఆలోచనలో ఇంకా ఓ కొసకు రాలేదు. సన్లీతో చేతులు కలపడం తప్ప గత్యంతరం లేదు. కానీ ఆ నిర్ణయానికి రావడానికి ఏదో తెలియని కారణం అడ్డొస్తోంది. తనకు నరేంద్రతో స్నేహధర్మమా? కాదు. ప్రాణాల మీద ఆశ లేక? అది పూర్తిగా కాదు. కేవలం ఓడిపోవడం ఇష్టం లేక? నో. సన్లీతో భాగస్వామై ఆ రూబీని సంపాదించి తను ఓ కోటీశ్వరుడు కావడానికి అభ్యంతరం ఏమిటి? దెర్ ఈజ్ సమ్ రీజన్. చిన్నగా నవ్వాడు షా. గివ్ మీ ఏ సిగరెట్ అడిగాడు. సన్లీ జేబులోంచి సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే తీసి షా దగ్గర పడేట్లు విసిరాడు. అవి రెండూ తీసుకుంటూ అడిగాడు షా. నాకో సందేహం ఉంది. గో హెడ్. షానే పరీక్షగా చూస్తూ అన్నాడు సన్లీ. నీతో చేయి కలిపాక రూబీ చేజిక్కించుకుని మమ్మల్ని మోసం చేయవని నమ్మకం ఏమిటి? సిగరెట్ నోట్లో పెట్టుకుంటూ అడిగాడు షా. షా, ప్లీజ్ డోంట్.
సన్లీతో మాట్లాడద్దన్నట్లు జాలిగా అర్థించాడు నరేంద్ర. చా అగ్గిపుల్ల గీసి సిగరెట్ వెలిగించి ఓ దమ్ములాగి తృప్తిగా పొగ బయటకు వదిలే వరకు మాట్లాడలేదు సన్లీ. చివరికి షా ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు అతని ముఖంలో పూర్వపు నవ్వు లేదు. గమ్మత్తైన గాంభీర్యం కనబడింది. మిస్టర్ షా, రూబీల విలువ గురించి నీ పరిజ్ఞానం ఎంతుందో నాకు తెలీదు. కానీ ప్రపంచంలోని అతి ఖరీదైన రాళ్లలో రూబీలు ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తాయి. టానాల రూబీ విలువ దాన్ని ముక్కలు చేయకుండా అమ్మితే కొన్ని వందల బిలియన్ డాలర్ల విలువ చేస్తుంది. దాన్నలా కొనగలిగిన ధనవంతుడెవరు ఇప్పటికీ భూమి మీద లేడు. కనీసం ప్రభుత్వాలు కూడా అంత ధనం వెచ్చించి ఆ రూబీని కొనలేవు. కనుక టానాల రూబీని క్యాష్ చేసుకోవాలంటే దాన్ని ముక్కలు చేయక తప్పదు. బహుశా 4-5 ముక్కలు. ప్రపంచంలో ఇప్పటి వరకు లేని పరిమాణంలో ఉండే 4-5 పెద్ద రూబీలుగా ఆ టానా రూబీని ముక్కలు చేస్తే వాటిని అమ్మకం చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక్కో రూబీ అమ్మగా వచ్చే మొత్తం కూడా కొన్ని బిలియన్ల డాలర్లుంటుంది. ఓ రూబీ విలువ మీకు ఇచ్చినందువల్ల నాకు వచ్చే నష్టం లేదు. దానికోసం మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరమూ లేదు. ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ గురించి చెబుతారు. ఏదైనా వస్తువును పదే పదే వినియోగిస్తే చివరికి ఆ వస్తువంటే వినియోగదారుడికి మొహం మొత్తుతుందని ఆ థీరీ చెబుతోంది. నా థీరీ ఏంటంటే డబ్బు కూడా ఓ నిర్ణీత పరిమాణం తర్వాత మనకు అదనంగా ఇచ్చే ఆనందం గాని సుఖాలు గాని ఏమీ ఉండవు. కేవలం మరింత డబ్బు పోగు చేయాలనే దురాశ తప్ప. కానీ డబ్బు స్వభావాన్ని, దాని విన్యాసాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా డబ్బు పోగు చేసుకోవాలనే దురాశ నాకు లేదు. సాధించడంలో థ్రిల్ మాత్రమే నాకు ఆనందం ఇస్తోంది. అంచేత ఇప్పుడు మాటిచ్చి తర్వాత మోసం చేయవలసిన అవసరం లేదు నాకు, చెప్పడం ఆపాడు సన్లీ. షా ఒక్క క్షణం సన్లీని అడ్మైరింగ్గా చూశాడు. ఎవడైనా తన వృత్తిలో టాప్కు వెళ్లాలంటే ఆ వ్యక్తిలో తప్పనిసరిగా కొన్ని విలక్షణమైన స్వభావం వల్లనే అని షా ఎప్పుడూ అనుకునేవాడు. ఆర్మీ జనరల్ అయినా, అంతర్జాతీయ స్మగ్లర్ అయినా ఆ స్థితికి రావడానికి బలమైన ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలు అవసరం. సన్లీలో ఆ శక్తియుక్తులు అతను చూస్తున్నాడిప్పుడు ప్రత్యక్షంగా. నిర్దయగా ప్రత్యర్థుల్ని చంపి కార్యాన్ని సాధించుకునే కర్కోటకుడుగానే సన్లీ ఇంతవరకు కనిపించాడు. కానీ అవసరమైతే తన సోఫిస్టికేటెడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని, వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి ప్రత్యర్థుల్ని కన్విన్స్ చేసే డిప్లొమసీ కూడా అతనిలో ఉందని నిరూపించుకున్నాడు సన్లీ. సన్లీ వాక్ చాతుర్యానికి మరో వ్యక్తి అయితే తప్పక బోల్తా పడేవాడే. కానీ కత్తి మొనలాంటి ఇన్స్టింక్ట్ ఉన్న షా మాత్రం సన్లీ వ్యక్తిత్వానికి, మాటలకి ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే కనిపెట్టగలిగాడు. సన్లీ మాటల్లో ఎంతో నిజాయితీ తొణికిసలాడింది. కానీ సన్లీ వ్యక్తిత్వంలోనే నిజాయితీ లేదు. తనది కాని వస్తువు కోసం ఎంతమందినైనా చంపడానికి వెనుకాడని మనిషిలో ఏమాత్రం నిజాయితీ ఉండదు. అలాంటి వాళ్ళు తమ మాటల్ని నీటి మీద రాతలా మనసులో నుండి తేలిగ్గా చెరిపేసుకోగలరు. కార్యసాధనకు ఎన్ని అబద్ధాలైనా ఆడగలరు, ఎన్ని ఉపన్యాసాలైనా ఇవ్వగలరు. కానీ వాళ్ళ మౌలికమైన వ్యక్తిత్వం మారదు. అంచేత సన్లీ మాటల్ని ఏమాత్రం నమ్మక్కర్లేదనే నిశ్చయానికి వచ్చాడు షా. అయితే రూబీదేవి మార్గం వాళ్లకు చెప్పకుండా తన ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? తమ ప్రాణాల కన్నా ఆ రూబీ విలువైంది కాదు. కానీ రూబీదేవికి దారి చెప్పినంతలో వాళ్ళు తమని ప్రాణాలతో వదిలేస్తారనే నమ్మకం లేదు. రూబీ ఐలాండ్ చేరిన మరుక్షణం తమ ముగ్గురి ప్రాణాలు వాళ్లకు గడ్డిపోచతో సమానం. నమ్మకం లేక కాదు, కానీ ప్రతి మంచి వ్యాపారస్తుడు తను చేసేది ఎంత లాభసాటి వ్యాపారమైనా అనుకోని అవాంతరాల కోసం ఇన్సూరెన్స్ చేస్తాడు. అలాగే నీతో చేతులు కలపడానికి ముందు నాకు ఇన్సూరెన్స్ కావాలి. తీరా ఆ రూబీ చేజిక్కిన తర్వాత మా ముగ్గురిని చంపేవనే గ్యారంటీ ఏముంది? కేవలం నీ మాట తప్ప. సిగరెట్ పొగ వదులుతూ అడిగాడు షా. ఎస్, దట్ ఈజ్ ఏ గుడ్ పాయింట్. నా మాట మీరు నమ్మాలి, తప్పదు. ఆ గ్యాంబ్లింగ్ తప్పదు. నా మాట నమ్మక నాతో కలవకపోతే మీ అందరికీ మరణం తప్పదు. దట్ ఈజ్ సర్టినిటీ. కాబట్టి తప్పనిసరిగా మరణం పాలవడం కన్నా రూబీదేవికి దారి చూపించి మీ ప్రాణాలతో జోదమాడడం సరైంది కదా. ఈసారి సన్లీ పెదవుల మీద నిజమైన నవ్వు, ఒక అసాధారణ క్రూరత్వం, శాడిస్ట్కు కలిగించే ఆనందపు నవ్వు. కాలుస్తోన్న సిగరెట్ ఆర్పేసి మరొకటి వెలిగించుకుని సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే సన్లీ కాళ్ళ దగ్గర పడేలా విసిరేశాడు షా. ఇన్స్టింక్టివ్గా సన్లీ ముందు కొంగి ఆ రెండింటినీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఊహించని సంఘటన జరిగిపోయింది. అలా జరుగుతుందని షా ముందుగా ఊహించుంటే ఆ సిగరెట్ పెట్టెను సన్లీ మీదకు రిటర్న్ చేసేవాడు కాదు.
వంగి సిగరెట్ పెట్టి తీసుకుని పైకి లేస్తున్న సన్లీ మీదకు నరేంద్ర హఠాత్తుగా దూకాడు. షా, సన్లీల సంభాషణలో లీనమైన మిగతా మనుషులు జరుగుతోన్న సంఘటనకు రియాక్ట్ అవడానికి కొద్ది సెకన్లు పట్టింది. ఈలోగా గోల్ పోస్ట్లోకి వస్తోన్న బంతిని అడ్డుకునే గోల్ కీపర్లా నరేంద్ర నేల మీద నుండి ఎగిరి సన్లీ గొంతు పట్టుకుని అతన్ని కిందకి పడదోశాడు. ఎంత ప్రొఫెషనల్ అయినా ఊహించని సంఘటన నుండి వెంటనే తేరుకోవడం కష్టం. నరేంద్ర అటాక్ను తిప్పికొట్టాలనే ఆలోచన సన్లీకి కలిగే లోపలే నేల మీద పడిన సన్లీ గుండెల మీద కూర్చుని 2 చేతులతో అతని గొంతు ఇరికించుకుని కసితీరా నొక్కుతున్నాడు నరేంద్ర. తాత్కాలికంగా సన్లీ ఆయుపట్టు చేజిక్కించుకున్న డూప్లే, ఫిలిప్స్ ఆయుధాలతో అక్కడే ఉండగా వాళ్ల మీద దాడి చేసి సాధించగలిగేదేం లేదని షాకు తెలుసు. నరేంద్ర, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అరిచాడు షా. షా వార్నింగ్ ఇంకా పూర్తి కాకముందే ఫిలిప్స్ మెరుపులా రియాక్ట్ అయ్యాడు. చటుక్కున ఒకసారి గెంతి ఎడమకాలితో నరేంద్ర తల మీద తన్నాడు. ఉద్రేకంతో ఊగిపోతూ సన్లీ గొంతు నులుముతోన్న నరేంద్ర తలలో నక్షత్రాలు పేలాయి. క్షణంలో శరీరమంతా నిశ్చలమవుతోన్న అనుభూతి కలిగింది. సన్లీ గొంతు మీద అతని చేతుల పట్టు సడలింది. ఊపిరందిన సన్లీ ఒక్కసారి బలంగా వెనక్కు నెట్టాడు నరేంద్రను. ఫిలిప్స్ తల మీద కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిన నరేంద్ర సన్లీ తోపుకు నేల మీదకు పడ్డం, మరుక్షణం ఫిలిప్స్ చేతిలో పిస్తోలు పేలడం ఒకేసారి జరిగాయి. నేల మీద పడ్డ నరేంద్ర ఎవరో ఎత్తి కోదేసినట్లు నేలకు 6 అడుగుల ఎత్తెగిరి తిరిగి నేల మీద పడ్డాడు. ఫిలిప్స్ పేల్చిన బుల్లెట్ అతని పొట్టలో దిగి రక్తం విశేషంగా కారడం ప్రారంభించింది. నరేంద్ర బాధగా అరిచి ముందుకు రాబోయిన షా డూప్లే చేతిలోని గన్ తన వైపే గురిపెట్టి ఉండడంతో అలాగే ఉండిపోయాడు. బాధతో మూలుగుతూ షా వైపు తిరిగాడు నరేంద్ర. షా, ప్లీజ్ డోంట్ టెల్ దెమ్. ఆ రూబీని ముట్టుకునే హక్కు మనకెవ్వరికీ లేదు. అది టానా ప్రజలది. బాధతో పళ్ల బిగువును చెబుతున్నాడు నరేంద్ర. దాని మీద హక్కు మౌలి ఐలాండ్స్ ప్రభుత్వాంది. ప్లీజ్ డోంట్ బీ టెల్ దెమ్. బొళ్ళున నోట్లోంచి రక్తం కక్కుకున్నాడు. నరేంద్రిక బ్రతికే అవకాశం లేదని అర్థమైంది షాకు. మౌనంగా తల ఊపాడు.